రాష్ట్రంలో డిఎస్సి పేరుతో నారా లోకేష్ సొంత మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని రాష్ట్ర వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. ఆమె వెంకటాచలంలో రెండో రోజు దీక్ష విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైన ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు వైసీపీ చేపట్టింది. ప్రస్తుతం వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారు వెంకటాచలంలో జరుగుతున్న డిఎస్సి ఉద్యమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడే రెండో రోజు విరమింపు చేశారు. ఈ డిఎస్సి ఉద్యమం ఎలా జరుగుతుందన్న విషయం ఆల్రెడీ తెలుసుకున్నాం. చెప్పండి. అంటే డిఎస్సికి సంబంధించిన అవకతవకలు అనేటువంటివి వెలుగులోకి రావాలి. పూర్తిగా సిబిఐ విచారణ చేయాలి. సిబిఐ విచారణతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షలు అనేటువంటివి స్టార్ట్ చేశాము. దీనికి సంబంధించి ఇదేదో ఉద్యమం అనే దానికంటే పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది ఒక మనిషి చేతిలో, అంటే ఆ మనిషి చేతిలో ఆ భవిష్యత్తు ఉండకూడదు అనేటువంటి తాపత్రయం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అండగా నిలుస్తున్నారు యువతకి. ఈరోజు యువత రేపు మనకి ఫ్యూచర్ అనేటువంటిది ఈరోజు మనకు కాలు రాస్తున్నారు ప్రభుత్వం అని తెలుసుకున్న తర్వాత డిఎస్సిలో చేసినటువంటి అవకతవకల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, నిజానిజాలు వెలుగులోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. ప్రతి దగ్గర యువత అయితే ఏమి, యువతకి సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఏమి, మహిళలు అయితే ఏమి, అందరూ ఇది అన్యాయము, ఉద్యోగం రావాల్సినటువంటి మహిళలకి ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు రావాల్సినటువంటి యువతకి ఉద్యోగాలు రాలేదు, అర్హులకి రావట్లేదు, కేవలం వీళ్ళ కోసం వీళ్ళ సంబంధించిన వాళ్ళు లేకపోతే వీళ్ళ జోబులు నింపుకోవడానికో ఉద్యోగాల్ని వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, రకరకాల హామీలు ఇచ్చారండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. వచ్చిందేం లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ ఎవరు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, కొత్త ఉద్యోగాలు ఏం రావట్లేదమ్మా అన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఆ రోజు ఎంతమంది ఆ వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని ఉద్యోగాలని చెప్పి ముందుకెళ్ళగలుగుతున్నారు? అది లేదు. స్వచ్ఛాలయాలు మూడబడిపోయాయి. అన్ని రకాలైనటువంటివి ప్రైవేటీకరణ చేయడము, చేతులు దులుపుకోవడం తప్ప ఈరోజు ఈ మనుషులు ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి తీసుకున్న ఒక్క స్టెప్ చెప్పండి టీడీపీ గవర్నమెంట్. మేడం, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు అంటున్నారు. ఎలాంటి అక్రమాలు జరిగాయని మీరు భావిస్తారు? అంటే మొదటి నుంచి మేము అడిగేది ఏంటంటే సరైనటువంటి పారదర్శకమైనటువంటి ప్రొసీజర్స్ జరగలేదు. మీరు ఇప్పుడు మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అవకతవకలు జరిగాయి. ఎందుకని స్పోర్ట్స్ 2% నుంచి 3%కి సడన్గా పెంచారు? ఇప్పుడు పెంచడం అనేది తప్పు, ఎవరు పట్టట్లేదు, కానీ సడన్ డెసిషన్ ఎందుకు? దానికి సంబంధించి స్పోర్ట్స్ నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేశారు. ఆ స్పోర్ట్స్కి అసోసియేషన్స్ లేవు సరిగ్గా. ఉన్న అసోసియేషన్ హెడ్స్ అన్నీ మీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పోనీ దాంట్లో ఏమన్నా ప్రతిభ చూపించిన వాళ్ళకో గెలిచిన వాళ్ళకో ఇస్తున్నారా మీరు సీట్లు? ఎవరికి ఇస్తున్నారు ఉద్యోగాలు? ఎవరో అనామకుడికి ఊరికే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకని స్పోర్ట్స్ కోటా ఉంది? స్పోర్ట్స్ కోటా అనేటువంటిది దేశానికి గర్వపడేటువంటి ఎంతోమంది ఆటగాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ వెనకాల పడిపోతున్నారు. అట్లా కాదు, ఎవరైతే ఆ ప్రతిభ ఉందో వాళ్ళకి మనం ఒక భరోసా కల్పిస్తే వాళ్ళ ఆ ప్రతిభ వల్ల ఈ దేశానికే పేరు తీసుకొస్తారనేటువంటి ఆలోచనతో స్పోర్ట్స్ కోటా స్టార్ట్ చేశారు. అటువంటి స్పోర్ట్స్ కోటాలో అవసరం లేనటువంటి టగ్ ఆఫ్ వార్లు, ప్యాకాట్లు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఒరిగేదేముందండి? అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా దాని బదులు. రెండోది డిఎస్సి లీకు. ఎప్పుడైతే ఫస్ట్ వచ్చాడో వాడికి దగ్గర పేపర్ ఉండే అవకాశం ఉందనే కదా మీరు అతనికి ఇవ్వలేదు. ఏదో రకరకాల కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. అంటే డిఎస్సి పేపర్ లీక్ అయింది. ఎంతవరకు లీక్ అయింది? ఎందుకని గమ్ముకున్నారు? దాని మీద పూర్తి స్థాయిలో ఎందుకు చేయట్లేదు? అంటే లీక్ అయిందని తెలిస్తే మీ భాగవతం అంతా బయటపడి తీగలాగితే డొంకంతా కదులుద్ది అన్నట్టు పూర్తిగా విచారణ, దాన్నైతే విచారణ చేయాలి కదా. డిఎస్సి లీక్నైనా కనీసం స్పోర్ట్స్ కోటా సరే, అవన్నిటికంటే మించు సాధారణ అంటే గవర్నమెంట్ ఉండేటువంటి సీఎం, దాదాపు సీఎం కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి ఏకైక స్కామ్ ఇదేనేమో. ఏమిటి? ఒక జియో పాస్ చేసి ఎగ్జామ్ రాసే అవసరం లేకుండా, అంటే ఎగ్జామ్ రాయని వాళ్ళకి, అంటే కష్టపడి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఏమైనా ఫుల్జా ఏమన్నానా? ఆ రకంగా వాళ్ళకి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి
మళ్ళీ ఆ బ్యాక్ డోరు వీళ్ళకి పని అయిపోయాక క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి ఏ ఎగ్జామ్ అయినా ఎగ్జామ్ రాయకుండా ఎవ్వడికి రండి ఆ సదుపాయం ఉట్టి డిఎస్సిలో ఎందుకు కల్పించారు? దానికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులు కానీ? మేడం, మీరు ఎలాంటి న్యాయం చేస్తారు? ఇప్పటి వరకు అన్యాయం జరిగిన డిఎస్సి అభ్యర్థులకు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారు? డిఎస్సికి సంబంధించి పూర్తి విచారణ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కానీ వీళ్ళు చేయకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అది ఫస్ట్ చేయబోయే పని. పూర్తిగా విచారణ చేసి ఎవరెవరు తప్పు చేశారు, చివరికి అధికారులైనా సరే ఎవరైతే పరిధి ప్రవర్తించారో ఎవరు తప్పు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఈ గవర్నమెంట్కి సంబంధించి ఎవరికైతే అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదో ఖచ్చితంగా రేపు జగనన్న వచ్చాక వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇది వాళ్ళ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో జరుగుతున్న నిరసనకు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత విచ్చేశారు. ఈ సందర్భంగా రెండో రోజు దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు.